హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఇంటి ఫుడ్. ఇవాళ నాన్ వెజిటేరియన్ స్పెషల్ మటన్ కర్రీని కుక్కర్లో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయితే ఎవ్రీ టైం మటన్ కర్రీని ఇలానే చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. కొంచెం హీట్ అయ్యాక 4 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మూడు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఈ మటన్ కర్రీ మొత్తం ఆనియన్స్తోనే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇన్ని ఆనియన్స్ అమ్మో అనుకోకండి, అవుట్పుట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా అండ్ త్వరగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. బాగా కలుపుకొని ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక బాగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. కారం మటన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. జీరా పౌడర్ ఆప్షనల్ అనుకుంటారేమో, కానే కాదండి, ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో మీ దగ్గర రెడీగా లేకుంటే కొంచెం జీలకర్రని మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 200 గ్రామ్స్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ 90% రెసిపీ అయితే అయిపోయింది. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. నేను వెజిటేరియన్ స్పెషల్ రెసిపీ పాలక్ పన్నీర్ని ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడలేదంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంటుంది మటన్లోకి. బాగా మొత్తం కలుపుకొని టేస్ట్ చేసుకొని ఏమైనా కారం అండ్ సాల్ట్ తగ్గింటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 7 to 8 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వెయిట్ చేయాలి. చూడండి, కుక్కర్ ఓపెన్ చేశాక ఇలా ఉంది మటన్ కర్రీ. గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. 1/2 kg మటన్కి ఇంత గ్రేవీ సరిపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకో 2 స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేస్తుంది హోమ్ మేడ్ గరం మసాలా. లాస్ట్లో ఇంకా కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనాని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అనిపిస్తుంది కదా ఈ రెసిపీ. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఇంటి ఫుడ్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి ఫుడ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.